Hello, my dear friends. Welcome to my physical science guru. This is Bande Srinivaslu. ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో వచ్చిన మార్పులను మనం అకాడమిక్ క్యాలెండర్ 2025లో చూడవచ్చు. మారిన అకాడమిక్ క్యాలెండర్ ఒకసారి గమనించినట్లయితే స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ 2025. What is academic calendar? Objectives of academic calendar, need and importance of academic calendar. It newly includes an academic calendar is a detailed schedule outlining important dates, events, activities for an academic year in a school. ఒక విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ముఖ్యమైన షెడ్యూల్ ఓవర్వ్యూ అంతా కూడా ఇందులో ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి తేదీలు మరియు వాటి ఈవెంట్స్, యాక్టివిటీస్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్లో లక్ష్యాలు చూసినట్లయితే ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్, ఫెసిలిటేట్ కాంప్రహెన్సివ్ కరికులం కవరేజ్, షెడ్యూల్ అసెస్మెంట్స్ అండ్ ఎవాల్యుయేషన్స్, సపోర్ట్ institutional planning and also fosters consistency, enhance productivity and promotes stakeholder awareness. ఈ అకాడమిక్ క్యాలెండర్ లక్ష్యము ముఖ్యంగా టైం మేనేజ్మెంటు, అదేవిధంగా కరికులం కవరేజ్, అసెస్మెంట్స్, ఎవాల్యుయేషన్ షెడ్యూల్, ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్, అదేవిధంగా ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ స్టేక్ హోల్డర్స్ యొక్క అవేర్నెస్ గురించి ఉంటుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్లో కంటెంట్స్ షెడ్యూల్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది. అదేవిధంగా టైం టేబుల్ ప్రిపరేషన్, వర్కింగ్ డేస్, హాలిడేస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్, FA1, FA2, FA3, FA4 మరియు SA1, SA2 యొక్క షెడ్యూల్ ఇందులో ఇవ్వడం జరిగింది. FA1, FA2, FA3, FA4 ఆగస్టు, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరిలో ఉంటుంది. SA1, SA2 నవంబర్, ఏప్రిల్లో ఉంటుంది. ప్రీ ఫైనల్ ఫిబ్రవరిలో, గ్రాండ్ టెస్ట్లు మార్చిలో, SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 16 మార్చి నుండి 2 ఏప్రిల్ వరకు ఉంటాయి. వర్కింగ్ డేస్, హాలిడేస్ షెడ్యూల్ చూసినట్లయితే వర్కింగ్ డేస్ 220 నుండి 233 వరకు ఉంటాయి అకాడమిక్ ఇయర్లో. సమ్మర్ వెకేషన్ అన్ని ఫెస్టివల్స్ అన్నీ కలుపుకొని హాలిడేస్ 83 రోజులు. అదేవిధంగా మైనారిటీ స్కూల్స్కి కూడా. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ చూసినట్లయితే ఓవర్సీ స్కూల్ ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, స్కూల్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పరిపాలనా సంబంధమైనవి. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కరికులం అండ్ పాలసీస్, మేనేజ్ స్టాఫ్ అండ్ రిసోర్సెస్, మానిటర్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ అండ్ పర్ఫార్మెన్స్. ఈ విధంగా హెడ్ మాస్టర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. టీచర్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ముఖ్యంగా అసెసర్గా ఉండాలి, కరికులం ఎవాల్యుయేటర్, అదేవిధంగా టీచింగ్ ఎక్స్పర్టైజ్గా ప్లానర్గా ఉండాలి, కరికులం తర్వాత కోర్స్ ఆర్గనైజర్గా, స్టూడెంట్ అట్ ఎ డిస్టెన్స్ రిసోర్స్ డెవలపర్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి టీచింగ్లో, అదేవిధంగా ఫెసిలిటేటర్గా కూడా ఉండాలి, లర్నింగ్ ఫెసిలిటేటర్గా, మెంటర్గా కూడా ఉండాలి. అంటే డెలివర్ హై క్వాలిటీ ఇన్స్ట్రక్షన్, assess student progress and performance, develop implement lesson plans, engage with students and parents, collaborate with colleagues. These are the responsibilities and roles of teachers. కాబట్టి మంచి గుణాత్మకమైన విద్యను అందించాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ మరియు వారి యొక్క పర్ఫార్మెన్స్ని మూల్యాంకనం చేయడం, అదేవిధంగా మంచి లెసన్ ప్లాన్ని డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయడము, పేరెంట్స్ని ఎంగేజ్ చేయడం, కొలీగ్స్తో మంచి కొలాబరేషన్ కలిగి ఉండడం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్,
CWSN children, individualized lesson plans, support uploading, అంటే స్పెషలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ సపోర్ట్ షుడ్ బి ప్రొవైడెడ్ బై స్పెషల్ ఎడ్యుకేటర్. డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఇండివిజువలైజ్డ్ లెసన్ ప్లాన్స్. స్పెషల్ ఎడ్యుకేటరు ఇండివిజువలైజ్డ్ లెసన్ ప్లాన్స్ కూడా డెవలప్ చేయాలి. టీచర్స్తోన స్టాఫ్తోన కొలాబరేట్ కావాలి. స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలి డైవర్స్ నీడ్స్లో. స్టూడెంట్ లెర్నింగ్ని డెవలప్మెంట్ని ఎన్హాన్స్ చేయాలి. ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్. న్యూ ఫెదర్స్ ఇన్ అకాడమిక్ క్యాలెండర్. ఈ అకాడమిక్ క్యాలెండర్లో వచ్చినటువంటి కొత్త ధోరణులు చూసినట్లయితే టీచర్ హ్యాండ్ బుక్, మైండ్ మ్యాప్స్, లెసన్స్, రిఫ్లెక్షన్స్, ఫీడ్బ్యాక్ అండ్ నో బ్యాక్ డే. ఆ నో బ్యాక్ డే రోజు కండక్ట్ చేసే స్కిల్ టెస్ట్, స్పెల్ బీ, క్విజ్, సేఫ్టీ, అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఎన్జీసీ అండ్ గేమ్స్. బ్రిడ్జ్ కోర్స్ ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్లో 3rd క్లాస్కి, హై స్కూల్లో 6th క్లాస్కి బ్రిడ్జ్ కోర్సు 40 రోజులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్సిషన్, నేను బడికి పోతా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇప్పుడు దాదాపుగా జూలై 12th వరకు పొడిగించడం జరిగింది. అసెస్మెంట్ బుక్లెట్, ఇందులో 4 FAలు, 2 SAలు, ప్రాజెక్ట్ వర్క్స్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, డైలీ హిట్, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇవన్నీ కూడా అసెస్మెంట్ బుక్లెట్కి సంబంధించిండేది. ఇవన్నీ ఈ అకాడమిక్ క్యాలెండర్ యొక్క కొత్త ప్రతిపాదనలు. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ టెస్ట్లో ముఖ్యంగా ఎవ్రీడే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ విల్ బి గివెన్ యాజ్ ఎ టాస్క్ టు ఆన్సర్. ఇక్కడ పిల్లవానికి మరి ఆ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టు ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ త్రూ ఏ స్ట్రక్చర్డ్ డైలీ ప్రాక్టీస్. సో వర్క్ షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే, మండే రోజు తెలుగు, హిందీ హోంవర్క్ ఇవ్వాలి. మంగళవారం ఇంగ్లీషు, బుధవారం మ్యాథ్స్, గురువారం ఫిజికల్ సైన్స్ లేదా బయలాజికల్ సైన్స్, ఫ్రైడే వచ్చేసి సోషల్ స్టడీస్. అందరూ ఒకేసారి హోంవర్క్ ఇవ్వరాదు. అదేవిధంగా డిఫరెన్షియల్ యాక్షన్ ప్లాన్ ఫర్ SSC స్టూడెంట్స్, అంటే బిగినింగ్ విత్ 1st December 2025, అంటే నవంబర్ ఎండింగ్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయాలి. ఫర్ స్లో లెర్నర్స్, ప్రొవైడింగ్ అడిషనల్ సపోర్ట్ అండ్ రిసోర్సెస్, ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఫౌండేషనల్ స్కిల్స్ అండ్ కాన్సెప్ట్స్, ఆఫర్స్ 1-on-1 ఆర్ స్మాల్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్. బి అనేది నార్మల్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి అందించేటువంటి యాక్షన్ ప్లాన్. ఆఫర్స్ ఛాలెంజింగ్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఫాస్టర్స్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివిటీ, ఎంకరేజెస్ ఇండిపెండెంట్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్. ఇది మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చేది. స్లో లెర్నర్స్కి మాత్రం అడిషనల్ సపోర్టు, రిసోర్సెస్ అందించడం, వాళ్ళకి ఫౌండేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం, 1-to-1 లేదా స్మాల్ గ్రూప్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. అదేవిధంగా సమ్మరీ వీడియోస్, ఇది చాలా అద్భుతమైనది, కొత్తది. ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచింది, లీప్ యాప్లో మనకు కనిపించేది. ఎప్పుడైతే పీరియడ్ ప్లాన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన 15 minutes వీడియో అనేటువంటిది సమ్మరీ వీడియోగా వస్తుంది. దీన్ని రీక్యాప్చులేషన్గా పిల్లలకు చూపించినట్లయితే విజువల్, ఆడిటరీ ఎక్స్పీరియన్సెస్ అనేది పొందవచ్చు, ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా సమ్మరీ వీడియోస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్. ఇంకా మీటింగ్స్ సంబంధించి వస్తే మెగా పేరెంట్స్ మీటింగ్ 28 జూన్, అంటే యాక్చువల్గా 6th December ఆఫ్టర్ SA1 కూడా ఉంటుంది. PTM ఆఫ్టర్ ఎవ్రీ అసెస్మెంట్, 4 FAs 2 SAs. SMC మీటింగ్స్ ఎవ్రీ మంత్. స్కూల్ యానివర్సరీ January 27th. సో యాడెడ్ ఫెదర్స్ ఇన్ కరికులంలో కూడా కొద్దిగా మార్పులు రావడం జరిగింది. ఆ కరికులంలో ఇంటిగ్రేషన్ విత్ వాల్యూస్, వాల్యూ ఎడ్యుకేషన్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, జెండర్ న్యూట్రాలిటీ, ఇవన్నీ కూడా ఇందులో
పొందుపరచడం జరిగింది. అదేవిధంగా నో బ్యాగ్ డే ప్రతి 3వ శనివారం జరపబడుతుంది. ఇందులో ప్రమోటింగ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎంకరేజింగ్ క్రియేటివిటీ, ఎక్స్ప్లోరేషన్, ఎక్స్పెరిమెంటేషన్, fosters collaboration, teamwork and social skills, mainly focus on joyful learning, creativity, talent and improvisation. కాబట్టి నో బ్యాగ్ డే రోజు ఎటువంటి పుస్తకాలు లేకుండా, బ్యాగ్ లేకుండా పిల్లవాడు వచ్చి జాయ్ఫుల్గా అన్ని రకాలైనటువంటి స్కిల్ టెస్ట్, సోషల్ స్కిల్స్, క్రియేటివిటీ, ఎక్స్పెరిమెంటేషన్ వీటిలో పాల్గొని మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొంది క్రియేటివిటీని ఇంప్రూవైజ్ చేసుకొని జాయ్ఫుల్గా నేర్చుకుంటాడు. క్లబ్ యాక్టివిటీస్ ముఖ్యంగా మ్యాథమెటిక్స్ క్లబ్, సైన్స్ క్లబ్, కల్చరల్ క్లబ్, హెల్త్ క్లబ్, ఎన్విరాన్మెంటల్ క్లబ్, లిటరరీ లాంగ్వేజ్ క్లబ్, సోషల్ క్లబ్. ఈ క్లబ్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా కరిక్యులర్ కింద హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పిల్లవానికి అందించేది. ముఖ్యంగా ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్, వొకేషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, అవసరమైన కాంపిటెన్సీస్ డెవలప్ చేసుకోవడానికి ఈ క్లబ్ యాక్టివిటీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సపోర్ట్ స్టూడెంట్స్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ కెరీర్ ఆప్షన్స్, help students identify strengths, interests, career aspirations, provide guidance on various careers through counselors provided by Samagra Shiksha, nearly 255 members from 26 districts, enhances decision making and problem solving skills, address psychological issues and support the school. సో ఈ విధంగా కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అనేది పిల్లలకు అందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కెరీర్ ఆప్షన్స్ ఎలా ఎంచుకోవాలి, అదేవిధంగా పిల్లల యొక్క స్ట్రెంగ్త్స్ ఏమి, ఇంట్రెస్ట్ ఏమి, కెరీర్ ఆప్షన్స్ ఏమి, వాటిని తెలుసుకోవడానికి సమగ్ర శిక్ష వాళ్ళు 255 మందిని 26 డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ గైడెన్స్ కౌన్సిలర్స్గా నియమించడం జరుగుతుంది. సో ఈ విధంగా డెసిషన్ మేకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ని పెంచడం కోసం, తర్వాత సైకలాజికల్ ఇష్యూస్ సపోర్టింగ్ కోసం వీటిని అమలుపరచడం జరుగుతుంది. వొకేషనల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఈ స్కీమ్ కింద 1378 స్కూల్స్ విత్ 2716 వొకేషనల్ ట్రైనర్స్, అంటే ముఖ్యంగా 1378 స్కూల్స్లో 2716 మంది వొకేషనల్ ట్రైనర్స్, 10 గ్రేడ్స్లో అగ్రికల్చర్, అపారల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీఈఎస్, బ్యూటీషియన్, వెల్నెస్, ఆటోమేటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కేర్, వీటన్నిటిలో కూడా 2024-25 సంవత్సరం చేశారు. పవర్ సెక్టార్ విల్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2025-26. ఈఎండిపి అంటే ఎంటర్ప్రెన్యూర్ ఎడ్యుకేషన్. ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడం has become a crucial subject for young students to master in order to ensure sustainable future. Recognizing the importance, the government of Andhra Pradesh has integrated entrepreneurship education into the school curriculum. This initiative being implemented by the SCRT Samagra Shiksha in collaboration with the Entrepreneurial Mindset Development Program Consortium. సో ఈ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీఆర్టీ సమగ్ర శిక్ష కలిసి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకొని పిల్లవాళ్ళని సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం మాస్టరీ చేసేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈఎండిపి. సో అదేవిధంగా రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది దీనిలో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఇది. సో 6వ తరగతి విద్యార్థులకు రెడీనెస్ ఫ్రమ్ June 12th to July విత్ రెమిడియల్ సిలబస్, దీని మీదనే పరీక్ష ఉంటుంది. అదేవిధంగా 9th క్లాస్కి బ్రిడ్జ్ కోర్స్ టు 10th క్లాస్ ఫ్రమ్ March 16th to April 23rd. సో ఈ విధంగా 6వ తరగతికి 9వ తరగతికి బ్రిడ్జ్ కోర్సులు రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది ఉంది. అదేవిధంగా లైబ్రరీ ఫాలో యాన్యువల్ లైబ్రరీ క్యాలెండర్, యూజెస్ లీజర్ చార్ట్, వీ లవ్ రీడింగ్. సో ఇది లైబ్రరీకి సంబంధించి. తర్వాత టోఫై
prohibits tobacco in school campus, and prevention of drug abuse, చైల్డ్ అబ్యూస్ త్రూ ఈగల్ క్లబ్స్ అనేటువంటివి. తర్వాత టోఫై అనేది లైబ్రరీ అనేటువంటిది, లైబ్రరీ క్యాలను వీలవ్ రీడింగ్ అనేటువంటిది చేపట్టడం ద్వారా సో కొత్త కార్యక్రమాలకి నాంది పలికింది ఈ విద్యా సంవత్సరం. కరికులం రిఫార్మ్స్, ముఖ్యంగా ఈ క్యాలెండర్లో కరికులం రిఫార్మ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎన్సిఎఫ్ ఎస్సిఎఫ్ గైడ్లైన్స్ మేరకు ఎడ్యుకేషనల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, అదేవిధంగా ఎఫెక్టివ్నెస్ని తీసుకురావడం, సపోర్టింగ్ స్టూడెంట్ సెంటర్డ్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్. ఈ విధంగా ఎన్సిఎఫ్ ఎస్సిఎఫ్ ప్రకారము స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ని, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ని సపోర్ట్ చేయడం. అదే క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, 21st century స్కిల్స్ అయినటువంటి క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అదేవిధంగా ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ ఫ్యూచర్ కెరీర్స్ అండ్ ఛాలెంజెస్. సో రాబో కాలంలో పిల్లల్ని ఆ దిశగా మంచి వృత్తులకు దారితీసే విధంగా, మంచి వృత్తులను ఎంచుకునే విధంగా మరి తయారు చేయడం. సో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్స్క్లూజివ్ అంటే కాంప్రహెన్సివ్ టూల్. సో స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ ఎన్కంపాసింగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, పర్సనల్ గ్రోత్, ఎక్స్ట్రా కరికులర్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఏ విధంగా కరికులర్ దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, అదేవిధంగా ఓవరాల్ డెవలప్మెంట్లో భాగంగా పర్సనల్ గ్రోత్ ఎట్లుంది, ఎక్స్ట్రా కరికులర్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లుంది, వీటికి సంబంధించి మొత్తం 360 degreesలో మల్టీ డైమెన్షనల్ అసెస్మెంట్ అప్రోచే. సో ఇది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం. సో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి ముఖ్యంగా పర్సనల్ లెర్నింగ్ అనేటువంటిది ఎన్హాన్స్ చేయడానికి, ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటువంటివి వచ్చాయి. సో అదేవిధంగా స్టూడెంట్స్ అసెంబ్లీలో పిల్లలు మాక్ పార్లమెంట్ ఎట్లా, పాలసీస్ ఎట్లా తయారు చేస్తారు, అదేవిధంగా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేటువంటివి, ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఎలక్యూషన్ దానికి సంబంధించినటువంటి క్విజ్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లలకి ఒక అసెంబ్లీ ఎలా జరుగుతుంది అనేటువంటిది మాక్ అసెంబ్లీ ద్వారా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్ కాంపిటీషన్స్, ముఖ్యంగా కళా ఉత్సవ్, రంగోత్సవ్, బాల్ రంగ్ అనేటువంటి కాంపిటీషన్స్ కూడా ఆర్ట్కి కల్చర్కి సంబంధించి జరుగుతాయి. అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇవి స్పెషల్గా నీతి ఆయోగ్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఇది. సో దీంట్లో కల్చరల్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈ విధంగా 2016లో ఇష్యూట్ చేసి, ఈ విజన్ ఏమంటే దీని యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కల్టివేట్ 1 million children ఇన్ ఇండియా నియోటెరిక్ ఇన్నోవేటర్స్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ is establishing Atal Tinkering Laboratories in schools in India, schools of across India. The objective of this scheme is to develop new programs and policies, foster curiosity, creativity, imagination in young minds, to develop new programs and policies for fostering innovation in different sectors of the economy, providing platforms. సో ముఖ్యంగా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా మంచి ఇన్నోవేటివ్ రీసెర్చ్ జరగాలనే ఉద్దేశంతో పిల్లల్లో క్యూరియాసిటీ, క్రియేటివిటీ, ఇమాజినేషన్ తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరిగాయి. సో ఇవి దాదాపుగా టోటల్ 713 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏపీలో ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 10,000 శాంక్షన్డ్ ATL ల్యాబ్స్ అక్రాస్ ఇండియా. అదేవిధంగా స్కూల్ లైబ్రరీ, the only thing that you absolutely have to know is the location of the library. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, లైబ్రరీలు, స్కూల్ లైబ్రరీలు ప్రతిభావంతంగా పనిచేసి మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ అనేటువంటిది చాలా నొక్కి చెప్పడం జరిగింది. ఈ విధంగా భావ ప్రసారం బాగా జరగాలి, రీడింగ్ కల్చర్ పెరగాలి, స్ట్రెంథెన్ చేయాలి లైబ్రరీ అని 2020 చెప్తుంది. వాల్యూ ఇనిషియేటివ్స్ వచ్చేసి ముఖ్యంగా ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్, విజ్ఞాన్ భారతి సంబంధించి, తర్వాత ఎన్సిసి బార్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి ప్రోగ్రామ్, తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దీస్ ఆర్ ది వాల్యూ ఇనిషియేటివ్స్. అండ్ వీ లవ్ రీడింగ్ ఈజ్ వన్ కంపెయిన్, మిషన్ ఫర్ ఫౌండేషన్ లిటరసీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తద్వారా వీ లవ్ రీడింగ్లో భాగంగా ప్రతిరోజు
ఒక న్యూ వర్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఎయిమింగ్ టు ట్రాన్స్ఫార్మ్ నాన్ రీడర్స్ టు ఇంటూ ఇండిపెండెంట్ రీడర్స్. ఈ విధంగా చదవని వాళ్ళు చదివే విధంగా తీసుకురావడానికి వీ లవ్ రీడింగ్. అదేవిధంగా పిఎం శ్రీ స్కూల్స్ కింద కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్స్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో దట్ ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్స్ ఇంటూ మోడల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ విధంగా మంచి సస్టైనబిలిటీ కోసం పెడగాగికల్ టూల్స్, మోడర్న్ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం పిఎంసి స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. సో పిఎంసి స్కూల్స్లో భాగంగా కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కోసం మేకింగ్ ఎడ్యుకేషన్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ఎంగేజింగ్ అండ్ ఎఫెక్టివ్. సో ఫండ్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. ప్లెడ్జెస్ ఆఫ్ అవేర్నెస్. స్కూల్ ప్లెడ్జ్ డైలీగా చెప్పాలి. అదేవిధంగా రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ ఎవ్రీ ట్యూస్డే, స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ ఎవ్రీ వెడ్నెస్డే, గ్రీన్ ప్లెడ్జ్ ఎవ్రీ ఫ్రైడే. సో హెల్త్ ఇనిషియేటివ్స్ చూసినట్లయితే ఎండిఎం సుబదిన్ భోజన్, డీవార్మింగ్ ప్రోగ్రామ్, హెచ్బి చెకప్ అండ్ ఐఎఫ్ఏ. సో ఇవన్నీ హెల్త్ ఇనిషియేటివ్గా చెప్పొచ్చు. యాక్టిజన్ క్లబ్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఈ యాక్టిజన్ క్లబ్ ద్వారా సమగ్ర శిక్ష అనేటువంటిది ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది. 103 గవర్నమెంట్ స్కూల్స్లో 6 క్లాస్ 6 స్టూడెంట్స్ 26 డిస్ట్రిక్ట్లో వీళ్ళకి మంచి అనుభవాలు కల్పించడం కోసము మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేదాని కోసము యాక్టిజన్ క్లబ్ అనేటువంటిది ఏర్పాటైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫిజికల్ సైన్స్ గురు. దిస్ ఈజ్ బండి శ్రీనివాసులు అబౌట్ అకాడమిక్ క్యాలెండర్ 2025.